బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరుస భూకంపాలతో పాకిస్తాన్ వణికిపోతుంది. అయితే గడిచిన 48 గంటల్లోనే 14 సార్లు భూమి కంపించినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే ప్రజెంట్ అటు ఒకవైపేమో వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే భూకంపాలు సంభవించిన ప్రదేశాల్లో కూడా చాలా వరకు ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి వచ్చి పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గడిచిన 48 గంటల్లో 13 సార్లు ప్రకంపనాలు సంభవించాయి. అయితే వరుస ప్రకంపనాలతో ఇప్పటికే పాకిస్తాన్లోని ప్రధాన నగరమైన కరాచీ కూడా వణికిపోతుంది. జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు అర్ధరాత్రి వరకు కూడా 13 సార్లు భూమి కంపించిందని కూడా అక్కడ ఉండే స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే భూకంపంతో ఇళ్లలో నుంచి బయటికి వచ్చి కూడా జనాలు పరుగులు తీస్తున్నారు. రెక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 4 వచ్చేసి 4.5గా నమోదైంది. అయితే అర్ధరాత్రి 12 గంటలకు కరాచీలో భూకంపం కూడా వచ్చింది. దీంతో ప్రకంపనాలతో కూడా కరాచీలోని చాలామంది ప్రజలు కూడా బయటకు వచ్చి పరిగెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాము. చాలామంది ఇళ్లలో నుంచి బయటికి వచ్చి ఒక ప్రదేశంలో గుమ్మిగూడి కూడా బయటికి పరిగెడుతున్నారు. అదేవిధంగా అక్కడ సీసీటీవీ కెమెరాలకు విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము. కాస్త వైబ్రేషన్స్ వచ్చినట్లుగా భూమి షేక్ అయినట్లుగా కనిపించింది. అక్కడ ఉండే వాళ్ళు కూడా షాక్కి గురై అటు ఇటు చూస్తున్నారు. అండ్ చాలామంది ప్రజలు కూడా ఇళ్లలో నుంచి బయటికి వచ్చి ఏమైందా అని చెప్పి భయపడుతున్నారు. సో ఇదే నేపథ్యంలో పాకిస్తాన్లో భూకంపాలు వస్తున్నాయన్న వార్త వచ్చిన తర్వాత ఒక జైలు ఏదైతే కరాచీలో ఉన్న ఒక జైల్లో కూడా అక్కడుండే ఖైదీలను కూడా బయటికి తీసుకొచ్చారు. అయితే దొరికిందే అవకాశం అన్నట్లుగా ఆ ఖైదీలు కూడా 200 మందికి పైగా ఖైదీలు జైల్లో నుంచి పరారయ్యారు. అయితే పాకిస్తాన్కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. కరాచీలోని మాలిర్ జైల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత కాస్త టెన్షన్ వాతావరణం చెలరేగింది. జైల్లో అంతర్గతంగా హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. దాదాపు 200 మందికి పైగా ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. నేరస్తుల గూటిగా పేర్కొన్న ఏదైతే ఎక్కువగా క్రిమినల్స్ గ్యాంగ్స్టర్స్ ఎక్కువగా ఈ మాలిర్ జైల్లో ఖైదీలుగా ఉంటున్నారు. అయితే వీళ్ళ మధ్య పోలీసులకు తీవ్ర ఘర్షణ కూడా నెలకొనింది. ఈ దాడిలో జైలు ప్రధాన ద్వారాన్ని కూడా ధ్వంసం చేసి ఖైదీలు పెద్ద సంఖ్యలో బయటికి పారిపోయారు. ఘటనకు సంబంధించి తీవ్ర కాల్పులు కూడా జరిగాయని సమాచారం. అక్కడున్న పరిస్థితి చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్గా మారడంతో సాధారణ ప్రజలు జైలు పరిసరాలను వెంటనే ఖాళీ చేయాలని కూడా అధికార వర్గాలు కూడా ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఈ ఘర్షణలో ఒక పోలీస్ పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా సమాచారం. ఇప్పటి వరకు పారిపోయిన ఖైదీల్లో 20 మందిని కూడా పోలీసులు పట్టుకున్నారని కూడా తెలుస్తుంది. మిగిలిన ఖైదీల కోసం కూడా భారీగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ భూకంపం వచ్చినప్పుడు జనాలు ఇళ్లలో నుంచి బయటికి పరిగెత్తడం మనం గమనిస్తున్నాం. ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. రైట్, చూస్తున్నారు కదా ఏ రకంగా అక్కడ ఒక్కసారిగా భూమి షేక్ అవడంతో అక్కడే ఆడుకుంటున్న పిల్లలు కూడా అండ్ చాలామంది కూడా అక్కడే ఆటోలో కూర్చున్న వాళ్ళు కూడా భయపడి ఒక్కసారిగా పరుగులు తీశారు. అక్కడ ఆటోలో కనిపిస్తున్న వ్యక్తి తమ పిల్లాడిని తీసుకొని కూడా అతను కూడా పరిగెత్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. చూడండి ఒక్కసారిగా ఎట్లా షేక్ అయిందో భూమి. సో ఇలా గడిచిన 48 గంటల్లో 13 సార్లు ప్రకంపనలు వచ్చాయంటూ కూడా సమాచారం వస్తుంది. ఇందులో భాగంగానే కరాచీలో చాలా ఇదే రకంగా భూకంపం సంభవించినట్లుగా ప్రకంపనాలు వచ్చాయి. అయితే ఏదైతే జైలు దగ్గర
ఆ భూకంపం వస్తుంది అన్న సమాచారం అందుకున్న అధికారులు అందులో ఉండే ఖైదీలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా బయటికి తీసుకొచ్చారు. దొరికిందే అవకాశం అన్నట్లుగా ఈ 200 మంది ఖైదీలు జైలు అధికారులపైన దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో 20 మందిని పట్టుకున్నారు. మిగతా వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే జైలు డిఐజీ హసన్ మీడియాతో మాట్లాడుతూ జైలు మొత్తం సీల్ చేసినట్టు కూడా చెప్పారు. అయితే కొంతమంది ఖైదీలు పోలీసులు గాయపడినట్లు కూడా వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు, మిగతా బలగాలు కూడా సమిష్టిగా చర్యలు చేపడుతున్నాయని కూడా చెప్పారు. అయితే కరాచీ మొత్తం పటిష్ట భద్రతా చర్యలతో ఉలిక్కిపడుతోంది. ఈ ఘటనపై కేంద్రం ఇంకా స్పందించలేకపోయినా తీవ్రంగా పరిశీలన జరుగుతుందని కూడా సమాచారం వస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్లో వరుస భూకంపాలు అక్కడి ప్రజలను అదేవిధంగా పాకిస్తాన్ను వణికిస్తున్నాయి. గడిచిన 48 గంటల్లో 13 సార్లు ప్రకంపనాలు వచ్చాయి. వరుస ప్రకంపనాలతో కరాచీ కూడా వణికిపోతుంది. జూన్ 1 నుంచి 3వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా 13 సార్లు భూమి కంపించింది. ఇక భూకంపంతో ఇళ్లలో నుంచి జనం కూడా బయటికి పరుగులు తీశారు. రెక్టార్ స్కేల్ పైన భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అర్ధరాత్రి 12 గంటలకు కరాచీలో భూకంపం వచ్చింది. అయితే ప్రకంపనాలతో కరాచీలోని సెంట్రల్ జైలు కూడా అక్కడ ప్రకంపనాలు వచ్చాయి. దీంతో జైల్లో ఉన్న ఖైదీలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బయటికి తీసుకొచ్చిన సమయంలో వాళ్ళందరూ కూడా అధికారులపైన దాడి చేసి 200 మంది ఖైదీలు పారిపోయే ప్రయత్నం చేశారు. గోడ బద్దలు కొట్టి ఖైదీలు పరారయ్యారు. ఖైదీలపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో కొంతమంది చనిపోతే మరికొంతమందికి గాయాలయ్యాయి. అయితే దాదాపు 80 మంది ఖైదీలను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల వైమానిక దాడుల్లో కూడా కరాచీ ఇదే విధంగా కరాచీకి సంబంధించిన ఎయిర్ బేస్ కూడా ధ్వంసమైంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు భూకంపం, అదేవిధంగా వర్షాలు, అదేవిధంగా ఇన్ఫ్లేషన్, ఇలా రకరకాల సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. రైట్, ఒకసారి విజువల్స్ చూద్దాం. ఒకసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనకు డిఫరెంట్ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి. అయితే రాత్రిపూట 12 గంటలకు ఒక్కసారిగా భూమి షేక్ అవడంతో అక్కడ బైక్ మీద కూర్చున్న యువకుడు కూడా ఏమైందా అనే భయంతో అటు ఇటు చూస్తున్నాడు. ఇక పగటిపూట కూడా అపార్ట్మెంట్స్ నుంచి బయటకు వచ్చి భూమి కంపించడంతో కాస్త ప్రకంపనాలు రావడంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఏం జరిగిందా అని బిక్కుబిక్కుమంటూ కూడా బయటకు వచ్చి పరుగులు తీస్తున్నారు. ఇక ఒక కాలనీలో కూడా భూమి కంపించడంతో అక్కడ ఆడుకునే పిల్లలు కూడా, అప్పటి వరకు సరదాగా ఆడుకునే పిల్లలు కూడా ఒక్కసారిగా అలా వైబ్రేషన్ షేక్ అవ్వడంతో పరుగులు తీశారు. ఆటోలో నుంచి కూడా ఒక అతను తన పిల్లాడిని తీసుకొని అతను కూడా పరిగెత్తే ప్రయత్నం చేశాడు. సో కంప్లీట్గా పాకిస్తాన్లో చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. జైల్లో నుంచి ఒకవైపేమో ఖైదీలు పారిపోయారు, మరోవైపేమో భూకంపం వల్ల పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. ఒక 4 రోజుల క్రితం వర్షాలు కూడా పాకిస్తాన్ని భయపెట్టాయి. ఇసుక తుఫాన్ కూడా పాకిస్తాన్లో కనిపించింది. ఉన్నట్టుండి కూడా మంచు కూడా పాకిస్తాన్లో కురిసింది. ఇలా రకరకాల సమస్యలతో పాకిస్తాన్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే పహల్గాం దాడిలో కూడా ఇప్పటికే పాకిస్తాన్లోని ఎన్నో వైమానిక స్థావరాలపైన కూడా భారత్ దాడి చేసింది. అయితే ఆ కష్టం నుంచి, ఆ నష్టం నుంచి తేరుకోకముందే పాకిస్తాన్ను ప్రకృతి కూడా భయపెడుతుంది. వరుస భూకంపాలు, అకాల వర్షాలు, అదేవిధంగా మంచు కురవటం, ఇసుక తుఫాన్తో కూడా పాకిస్తాన్ అల్లాడుతోంది. ఇక గడిచిన 48 గంటల్లో పాకిస్తాన్లోని పలు ప్రదేశాల్లో, ఎక్కువగా కరాచీలో, ఏదైతే ప్రధాన నగరమైన కరాచీలో కూడా గడిచిన 48 గంటల్లో 13 సార్లు ప్రకంపనాలు వచ్చినట్లు కూడా ఇప్పటికే అధికారులు అఫీషియల్గా తెలిపారు.